అన్నమాట. అన్నా క్యాంటీన్ కానీ, సంజీవని ఆరోగ్యరథం కానీ, ఉచిత టైలరింగ్ కానీ, బ్యూటిషియన్ కానీ అన్ని సొంతంగా చేస్తున్నాడు అతను. ఓకేనా? అందుకని అలాంటి వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఏదైనా అవసరం అయితే ఇద్దరు ఫోన్ ఎవరి చేతైనా చెప్పి, సరేనా? మేము అన్నాడా చేపించు. నీకు ఏదైనా హెల్ప్ కావాలనుకున్నా కానీ, ఏదైనా చేపించుకోవాలనుకున్నా కానీ కాకర్ల సురేష్ అతని పేరు చూడు. సార్ వచ్చారు కదా, మాట్లాడారు కదా. మందులు వాడుతున్నారా? ఏం లేదు ఇప్పుడు దాకా. గుండెల్లో నొప్పి, గుండె నొప్పి ఇన్ని రోజులు ఉండదు. వేరే ఇది మీకు యాసిడ్ దీనివల్ల అయ్యి ఉంటుంది. గ్యాస్ వల్ల గుండెలో నొప్పి ఇంతకాలం ఉండదు. గుండెలో నొప్పి ఇంతకాలం రాదు ఎవరికి. వస్తే 2-3 రోజులే వస్తుంది గుండెలో, తర్వాత రాదు. అందరిలోనే మాట్లాడు. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. మా ఊరు రామాపురం, మా మండలం వరకుంటపాడు. నేను గత సంవత్సరం చదువు పూర్తి చేశాను. మాది గ్రామీణ మరియు కరువు ప్రాంతం. ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సమయంలోనే మా నియోజకవర్గంలోని కాకర్ల సురేష్ గారి సౌజన్యంతో, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కోర్సు ఉచితంగా ఇస్తున్నారని తెలిసి నేను టైలరింగ్ కోర్సులో జాయిన్ అయ్యి కోర్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడగలననే ధైర్యం నాకు వచ్చింది. మా నియోజకవర్గంలోని నాలాగే ఎంతోమంది మధ్యతరగతి మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి కాకర్ల సురేష్ గారికి మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇంజనీరింగ్ పెంచాను. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. ప్రజెంట్ ఖాళీగా ఉన్న సిచ్యువేషన్లో కాకర్ల సురేష్ గారి సహకారంతో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ మరియు టైలరింగ్ నేర్పిస్తున్నారని తెలిసింది. నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. ఈ బ్యూటీషియన్ కోర్స్ అనేది 1 month కోర్స్ నేర్పించారు. చాలా బాగా నేర్పించారు. ఈ కోర్స్ నేర్చుకున్నాక నేను నా కాళ్ళ మీద నిలబడగానన్న నాకు ధైర్యం కలిగింది. ఇలాంటివి కాకర్ల సురేష్ గారు ఇంకా ఇలాంటివి మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్యూటీషియన్ కోర్స్ నాకు సహకారం అందించినందుకు కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు సుష్మా. నేను వింజమూరు మండలం, వింజమూరు గ్రామానికి చెందినాను. నేను ఎంసీఏ కంప్లీట్ చేశానండి. ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను. కాకర్ల సురేష్ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తున్నారండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను ఆ కోర్సులో జాయిన్ అయ్యాను. ప్రజెంట్ కోర్స్ కంప్లీట్ చేశామండి. చాలా మంచి అవకాశం మా మహిళలకి అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మెట్ట ప్రాంతము, ఈ కరువు ప్రాంతంలో ఇలాంటి అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయం అండి.
వారి ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, మా మహిళలకు మరింత మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు నళిని, నేను హౌస్ వైఫ్ని. ఇట్లా కాకర్ల సురేష్ గారు ఫ్రీగా మిషన్ నేర్పిస్తారని చెప్తే వచ్చి నేర్చుకున్నాను. నేర్చుకుని చిన్నగా కుట్టి నాకు కూడా కొంచెం అలవాటు అసలు లేదు, అయినా చేసుకుంటా ఉన్నాను. ఇట్లా మంచి మంచి పనులు ఎన్నెన్నో సేవలు చేస్తున్నారు సారు. ఆయన మంచిగా మనందరి బాధ్యత, ఆడవాళ్ళకి ఎవరు ఇప్పుడు ఫ్రీగా ఎవరు చెప్పట్లేదండి. అట్లా అన్ని రకాలుగా ఉచిత భోజనం కానీ, ఉచిత బ్యూటిషియన్ కానీ, ఉచిత కుట్టు మిషన్ కానీ అన్నీ బాగా సహకరిస్తున్నారు. కాబట్టి మన వంతు సాయంగా కాకర్ల సురేష్ గారిని మనం గెలిపించుకుందాం మన ఎమ్మెల్యేగా. నా పేరు కావ్య, మేము వింజమూరులో ఉంటున్నాము. ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నాము. ఇలాంటి ఇంట్లో ఉండడం వల్ల ఎలాంటి ఆర్థిక హెల్ప్ ఉండదు కదా ఇంట్లో ఉండే వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో కాకర్ల సురేష్ గారు చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించి వింజమూరులోనే మన లేడీస్ అందరికీ కూడా బ్యూటిషియన్ అండ్ టైలరింగ్ ఉచితంగా అందిస్తున్నారు. మధ్యతరగతి ఆడవాళ్ళందరికీ ఇలాంటిది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. కాకర్ల సురేష్ గారికి మా మహిళలందరి తరపు నుంచి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కెలార్ నరేంద్ర, కొండాపురం మండలం, జానిపేట పంచాయతీ, జానిపేట గ్రామం. ఇప్పుడు కాకల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకల సురేష్ గారి గురించి ఉదయగిరి మెట్ట ప్రాంతానికి ఆయన ఒక ఆపత్ బాంధవుడు లాంటి అతను. సంజీవని ఆరోగ్య రథం ద్వారా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఆరోగ్య రథం పంపించి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళ ఊరికే వెళ్ళి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. కంటి సమస్యలు కానీ, చెవు సమస్యలు కానీ, చెవుడు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆయన దాదాపు ప్రతి ఊరు టచ్ చేశారు ఇప్పటికి ఆరోగ్య రథం ద్వారా. అలాగే ఉపాధి కల్పిస్తున్నారు చాలామందికి. కొంతమందికి ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆర్థిక భరోసా ఇస్తూ, అలాగే నా ద్వారా అయితే మా ఊర్లో టీడీపీ అతను చంద్రబాబు నాయుడు మృతి చెందడం వల్ల, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళటం వల్ల బాధతో మృతి చెందాడు. అతనికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చనిపోయిన రోజు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ దినం ఖర్చులు కూడా ఒక 30,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే అధిష్టానం దృష్టికి తీసుకుని పోయి కోనసీమ మేరం ద్వారా 3 లక్షల రూపాయలు ఇప్పించాడు. మా ఊరు తేనెటీగలు కుట్టి ఒక ఆవిడ చనిపోతే ఆవిడకి కూడా ఆర్థిక సహాయం, వాళ్ళ ఆయనకి ఆర్థిక సహాయం అందించి వాళ్ళకి కూడా హెల్ప్ ఉండటం జరిగింది. దాదాపు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి కష్టం వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటూనే ఉన్నాడు ఆయన దృష్టికి తీసుకొని పోతే. అలాంటి వాళ్ళే కావాలని చెప్పి మెట్ట ప్రాంతానికి అభివృద్ధి చెందాలంటే ఆయన అలాంటి నాయకుడైతే ఖచ్చితంగా మన ఉదయగిరి నియోజకవర్గాన్ని పట్టించుకుంటాడు, పేదలకి సహాయం చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో సురేష్ గారిని గెలిపిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.